మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. 10 ఏళ్ల విధ్వంసం నుంచి వికాసం వైపుగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ల మోదీ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్, కిషన్ రెడ్డి చీకటి ఒప్పందాలు, కుతంత్రాలతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రగతి కార్యక్రమాల్ని వివరిస్తున్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ నూతన కార్యాలయం సహా పలు పనులకు సీఎం రేవంత్ రెడ్డి మియాపూర్ సభా ప్రాంగణం నుంచి వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. పేదలకు 1,00,000 ఇళ్లు, నగరంలోని పేదలకు సమీపంలోని ప్రభుత్వ భూముల్లో 1,00,000 ఎల్ఐజీ, ఎంఐజీ గృహాల్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్దమవుతోందని రేవంత్ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వ భూముల్ని ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తామనే మాటను నిలబెట్టుకుంటున్నామని వివరించారు. ఈ వేదిక మీద నుంచి ప్రకటించడానికి సంతోషపడుతున్నా. 1,00,000 ఇండ్లు ఎల్ఐజీ, ఎంఐజీ ఇండ్లు కట్టి పేదలని అందులో భాగస్వాములను చేసి అల్పాదాయ వర్గాలకు ఆ ఇండ్లను కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ వివరాలన్నిటిని కూడా తొందరలోనే అందిస్తాడు. ఏ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఆ ప్రాంతంలోనే కట్టించాలని ఆలోచన చేస్తున్నాం. $3 ట్రిలియన్ ఎకానమీ ముందుకు వెళ్ళాలి అని ప్రణాళికలు చేసినాం. అక్కడికి వెళ్ళాలంటే మా ఆడబిడ్డలు 1,00,000 మంది కోటీశ్వర్లు కావాలి. గాజుల రామారంలో 100 ఎకరాల అంతర్జాతీయ బస్ టెర్మినల్ని కట్టుకోబోతున్నాం. ఆల్రెడీ ఆర్టీసీకి 100 ఎకరాల భూమిని కేటాయించినాం. 3 నెలలు తిరిగే లోపల పనులు ప్రారంభించుకుంటామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. బీజేపీ, బీఆర్ఎస్లను లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి విమర్శల వేడిని మరింత పెంచారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్, 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోదీ 2 ఏళ్లలోనే ఏం చెయ్యలేదని నన్ను ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే చర్చిద్దామని సవాల్ విసిరారు. భాజపా ఎంపీలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సహకరించట్లేదని ఆరోపించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి చీకటి ఒప్పందాలు, కుతంత్రాలతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు. ఎప్పుడు అభివృద్ధి కోసం నేను పోయి ఢిల్లీలో కలిసి వచ్చినా 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి పోయి కలుస్తాడు. నేను ప్రధానమంత్రిని కలిస్తే వెనకంగానే ప్రధానమంత్రిని కలుస్తాడు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత కలుస్తాడు. నేను రైల్వే మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత పోయి కలుస్తాడు. నేను కలుద్దాం రమ్మంటే రాడు. నేను కూర్చొని వాళ్ళని ఒప్పించి మెప్పించి ఒక దారిలోకి పట్టుకొస్తే మన మంచి కాసిన పాలలో ఉప్పేసినట్టు పోయి చెప్తాడు. నువ్వు ఇస్తావు అంటే ఆయనకు పేరు వస్తుంది, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది. నువ్వు చెయ్యకని పోయి కాళ్ళలో కట్టబెడుతుంటాడు ఈ కిషన్ రెడ్డి. మళ్ళీసారి మీరు ఒక్కరు కూడా బతికి బట్టగట్టి ఢిల్లీకి ఓరు. ఇవాళ పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతురు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్లలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతురు కదా. అసెంబ్లీకి రాండి. 10 ఏళ్లలో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్లలో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ గారితోనే నేను సమాధానం ఇప్పిస్తా. ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసిండో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. ఇలా తప్పించుకోవడం మీ చేతనే అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఎలుకకు పొగబెట్టి బయటకు ఎట్లా తేవాళ్ళో మా కార్యకర్తలందరికీ తెలుసు. ఆనాడు వాళ్ళు విధ్వంసం చేస్తే ఈనాడు తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి మన ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని పార్టీల నేతలు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సీఎం కోరారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి రాజకీయాలు చేద్దామని పిలుపునిచ్చారు.